జీవీడి ప్రసాద్ వాడు ఆల్రెడీ ఇక్కడికి యుఎస్లో ఉండటం మూలన ఇక్కడికి రాలేకపోవడం మూలన వాడి స్పీచ్ని చదవమని చెప్పని వాడు వాట్సాప్లో పంపించాడు. దాన్ని ప్రింట్ తీసి మీ ముందు చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు చదివేది మన ఫ్రెండ్ అయినటువంటి డ్రిల్ మాస్టర్ అబ్బాయి జీవీడి ప్రసాద్ యొక్క స్పీచ్. నా మాట: వేదికను అలంకరించిన గురువులకు నా ప్రణామాలు. నా తోటి పూర్వ విద్యార్థులకు నా శుభాభివందనాలు. ఇప్పుడు వాడి గురించి పరిచయ కార్యక్రమం ఉంటుంది. కొంతమందికి నేను గుర్తుంటాను, కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. ముచ్చనపల్లి గ్రామం అది. నేను ఈ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి మన జాలిపర్తి కొండలరావు అండ్ మధు ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన వాట్సాప్ గ్రూప్ని పెట్టుకొని మన ఫ్రెండ్స్ అందరూ సహకారంతో అందరినీ దీంట్లో యాడ్ చేసుకొని 100 మంది ఫ్రెండ్స్ వరకు దీంట్లో యాడ్ అయ్యాం. మనం యాడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఇది నా వైఫ్ వరంపూడి పుష్ప. నాకు 2 పిల్లలు. పెద్ద పాప యుఎస్లో ఉంది. తను యుఎస్లో ఎంఎస్ చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, యుఎస్లోనే ఉంటుంది. వాళ్ళకి ఒక బాబు. చిన్న పాప ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తుంది. తనకు కూడా మ్యారేజ్ అయింది. మా చిన్నల్లుడు కూడా బెంగళూరులోనే జాబ్ చేస్తున్నాడు. అది నా ఫ్యామిలీ ప్రొఫైలు. నేను హైదరాబాద్లో ఉంటాను, బిజినెస్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఈ ప్రోగ్రామ్కి చేసిన మిత్రులకి ప్లస్ పిలవగానే ఈ ప్రోగ్రాం పెట్టిన మన గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా మరి గురువు అనే దాని మీద ఇప్పుడు అందరూ చెప్పారు. మరి దానికి చెప్పడానికి మాటల్లో ఏమీ ఉండవు. అది మనంతటా మనమే స్మరించుకోవాలి. అలాంటి మరి ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిని మరి పొంది మనందరికీ వాళ్ళ స్ఫూర్తిగా నిలిచిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున బాధాబంధాలు చేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని 15 రోజుల నుంచి అందరూ చేయాలని చెప్పేసి అనటంతో అందరం కూడా మంచి సంతోషంగా ఇది చేయాలి, నిర్వహించాలి. చాలామంది చేశారు, మన 40 సంవత్సరాలు అయింది, మనం ఎందుకు చేయలేము అని అందరూ అనడంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా వరకు విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు MBA చేశాడు, హైదరాబాదు బిజినెస్. అయితే అమ్మాయి పెళ్లి చేసింది, మ్యారేజ్ అయిపోయింది. మనవడు, మా బాబు కూడా మనవడు. మా మిస్సెస్ నాగమణి. మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు సేవలిస్తాను. మెసేజ్ నాకు పంపడం జరిగింది. మెసేజ్ నేను ఇప్పుడు చదువుతున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా స్వర్గస్థులైన మన ప్రీతమ హెడ్ మాస్టర్ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు మరియు శ్రీ వాసుదేవరావు గారిని స్మరిస్తూ వారి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. వేదికను అలంకరించిన పూజ్యులైన గురుదేవులకు నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ కరోనా సమయంలో కూడా వారు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనందరినీ మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన మన ప్రీతమ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. 81, 82 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున సమీకరించి ఈరోజు ఇక్కడ అద్భుతంగా సమావేశపరిచి కమిటీ మెంబర్లందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ సంతోష సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీ అందరినీ కలుసుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. నాకు తెలుసు మీరు చాలామంది దూర ప్రాంతాల నుంచి మరియు అనేక కార్యక్రమాలు పని ఒత్తిడి నుంచి వీలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కే తిరుపతయ్య, కొవ్వూరు తిరుపతయ్య, కొండపర్వ. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. అదృష్టం ఏంటంటే బాగా లేటుగా కలుసుకున్నా కూడా ఘాటుగా ఉంది. మర్చిపోలేనటువంటి ఈ సన్నివేశం మా జీవితానికి మిగిలింది. నేను
ప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా వచ్చారు. నాకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి బీకామ్ అయిపోయింది, చిన్నమ్మాయి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. మా జీవితంలో మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయుల దగ్గర విద్యను అభ్యసించడం వల్ల మేము జీవితంగా ఆస్వాదించగలుగుతున్నామని, అందుకు ఈ జీవితంలో మిగిలినటువంటి క్షణాలని గతంలో కూడా గుర్తు చేసుకున్నాం. మిగిలినటువంటి క్షణాలని కూడా మేము మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకుంటామని అందరికీ పాదాభివందనం చేస్తూ విరమిస్తున్నాం. ఈ కోట మధుసూదనరావు, రామకోటేశ్వరరావు అబ్బాయి మనందరికీ తెలిసిన హలో వేదిక మీద ఆశీలైన నా గురువు అందరికీ నమస్కారాంజలి. అట్లే నా మిత్రులు, స్టేజ్ ముందు ఉన్న మిత్రులందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమం 77, 78 బ్యాచ్ మొన్న గెట్ టుగెదర్ పెట్టారు. మొన్న కూడా 5 months బ్యాక్. అయితే అందుట్లో మా అన్నయ్య ఉన్నాడు, మీరు ఎట్లా పెట్టుకున్నారా అని చెప్పాడు. అదేంటి మన కాడ ఉంది, ఆడు పెట్టుకుంటే మనం ఎందుకు పెట్టుకోలేము? పెట్టుకోవాలి. ఈ పెట్టుకోవాలంటే ఎట్లా అక్కడ వాళ్ళైతే కాదు, అట్లే కొండలరావు, వాడంపూరి వెంకటేశ్వరరావు వీళ్ళందరిగా అప్రోచ్ అయితే అప్పటికప్పుడు గ్రూప్ క్రియేట్ చేశాము. క్రియేట్ చేసిన 1 వీక్లో 70 మంది యాడ్ అయ్యారు. ఎంతమందికి ఎప్పుడో అప్పుడే అని ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు ఇప్పటికి రానే వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ముందే నా కృష్ణకుమారి మధు ఎప్పుడో కాదు మనందరం కలవాలి, మనకేదో ఏజ్ 55 అట్లా వచ్చినాయి, తర్వాత అందరూ చూస్తానో లేదో ఈ అందరినీ మన ఫ్రెండ్స్ అందరూ కలిసి చచ్చిపోవాలని ఉంది. నువ్వు ఎట్లయినా సరే ఇది స్టేజ్ ముందు అందరినీ మీట్ చేయి, జన్మ ధన్యం అయిపోతుంది చాలాసార్లు అంది. కృష్ణకుమారి ఎక్కడ ఉందో చూడు, కృష్ణకుమారి చేయదు. వెరీ గుడ్. అలాగే నా పేరు కోట మధుసూదనరావు. నా మధుసూదనరావు అంటే మా సార్కి తెలుసోలేదు, రామకోటేశ్వర గారి అబ్బాయి కానీ బాగా పరిచయం. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో పెళ్ళి అయిపోయింది, ఒక 3 years మనవాడు కూడా ఉన్నాడు. తర్వాత మా అబ్బాయి BDS అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్లో ఉన్నాడు. ఇది మా మిస్సెస్ శ్రీదేవి, భద్రాచలం. నాది మెడికల్ షాపు. 1988 నుంచి పెట్టారు, అయితే 1997 నుంచి అక్కడ స్థిరపడ్డాను. ఇది నా బయోగ్రఫీ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన తోటి విద్యార్థులందరికీ, ఆనాటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గురువర్గందరికీ పాదాభవనం తెలియజేస్తూ ఇంతలో వివరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ మధు. చేశాడు. ఫస్ట్ ఫ్యామిలీ అన్నాడు, తర్వాత ఫ్యామిలీస్ అన్నాడు. అంటే అందరం కలిస్తే ఫ్యామిలీస్ మరి అందరం కలిస్తే ముందుగా అయితే ఫ్యామిలీ. మనం ముందుగా చెప్తే కొద్దిగా దానికి ప్రిపేర్ అయ్యి వచ్చేటోళ్ళము. నాకు ప్రస్తుతానికి ఒక డాక్టర్, ఒక వైఫ్ అండి. ప్రస్తుతానికంటే ఏంట్రా బాబు, అదేంట్రా మా వైఫ్ నా అంత అందంగా లేకపోయినా అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందం అనేది చూసే కాలం బట్టి ఉండదు, మనసు ఉండాలి, అందమైన మనసు ఉండాలి. ఒకసారి నేను తర్వాత చెప్పాను. ముందుగా ఒక విషయము, సింగరేణి కాలేజ్లో జాయిన్ అప్పుడు అందరు ఆఫీసర్స్ అన్నట్టు, అందరు చదువుకున్నవారు. మా మిస్సెస్ పెద్దగా చదువుకోలేదు. నేనేం చెప్పానంటే కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పాను. ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఎలా ఇంటికి వస్తే సాయంత్రం ఏం చేస్తారు, కాఫీ పెట్టమని అడుగుతాం. కాఫీ పెట్టమని చెప్పాను. దాన్ని ప్రశాంతంగా కూర్చోమని ఇంగ్లీష్ చెప్పాలనుకుంది. రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పింది. అమ్మా కొద్దిగా మాస్కులు తీసి అందరూ ఒకసారి చూస్తారు కాసేపటి వరకు, తర్వాత పెట్టుకుంటారు కదా. మాస్కులు తీయండి. ఓకే. నా పేరు పల్లెపోగు యేసు. నా రోల్ నెంబర్ 21.
421, 10th క్లాస్ హాల్ టికెట్ 181, 672. ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో నూజివీడు చదువుకున్నాను. నూజివీడులో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. తర్వాత కాకినాడలో బీటెక్ చేశాను. 89లో సింగరేణి కాలేజ్లో జాయిన్ అయ్యాను. ప్రస్తుతానికి ఒక భార్య ఒక పాపతోటి డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. రియల్గా ఒక విధంగా చెప్పాలంటే మా అక్కయ్య కూతురే చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. అందుకే తొందరనే భయం లేకుండా మాట్లాడుతున్నాను. ఇకపోతే నాకు 2014లో బైపాస్ సర్జరీ అయింది. రియల్గా అప్పటి వరకు నిజంగా ఇప్పుడు చెప్పేది నిజంగా చెప్తున్నాను వాస్తవంగా. అప్పటి వరకు భార్య విలువంటూ తెలియదు. రియల్గా అప్పుడు నాకు తెలిసింది భార్య విలువేంటో. ప్రతి ఒక్కరికి ఆనాటి పిల్లక జట్ల పాపలకు నిలుపు మీసాల బాయ్కి చెప్పేది ఏంటంటే మన ఫ్యామిలీలో భార్య చాలా విలువైంది. చివరి వరకు కడ వరకు మనతో పాటు ఉండేవాళ్ళు మన భార్య. కాబట్టి ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఆనందంతో అభివృద్ధితోటి అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఇంట్లో మంచి ఆయుష్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యకి విలువిచ్చి, నేను ఇవ్వకపోయినా కానీ ఇప్పుడు ఇస్తున్నాను, మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మొదటి క్షణాలు ఒక విధంగా మరువలేనివి. మరి దీన్ని చెప్తే టైం సరిపోదు కాబట్టి నాకు స్ఫూర్తి ఇక్కడ సైరాబాను గారు, ఇక్కడ గురువుగా ఉన్నారు. ఎందుకంటే ఆ చివరి స్కూల్ మాది 6th క్లాసు, 4 మెట్లు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేది. మనం పెరిగానే మన స్కూల్ కింద నుంచి పైకి పెరుగుతుందని పైకి పెరగట్లేదు, చాలా ఎత్తైంది స్కూలు. సో ఆ రోజుల్లో మనకి చాలా సైరాబాను చాలా స్ఫూర్తినిచ్చారు. ఆమెని రోల్ మోడల్గా తీసుకొని నేను చదువుకున్నాను. ఈరోజు ఇక్కడ గురువు ఉండటము అదృష్టము. ఇంకొక విషయం చెప్పాలి, ఆ రోజు మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఇన్విజిలేటర్స్ ఉండేవారు. మనం ప్రతి ఒక్కరు కూడా మన పిఎస్ మాస్టర్ రాకూడదని కోరుకుంటాం ఆ రోజుల్లో క్లాస్కి. నాకు 3 పిల్లలు. మా అబ్బాయి ఎంటెక్ ఎంఎస్ యూఎస్లో చేశాడు. సెయింట్ లూయిస్లో గ్రీన్ కార్డు హోల్డర్, సెయింట్ లూయిస్లో సెటిల్ అయిపోయాడు. ఇంకో 2 అమ్మాయిలు. మా పెద్ద అమ్మాయి ఎంటెక్ సాయిల్ మెకానిక్స్, చిన్న అమ్మాయి ఎంటెక్ స్ట్రక్చర్స్. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. మా వైఫ్ హౌస్ వైఫ్. ఇది నా బయోడేట. నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 మేనల్లు డాక్టర్స్. వీడు కృష్ణకిషోర్, డాక్టర్ కృష్ణకిషోర్ వెస్ట్ గోదావరి మొన్నదాకా కోవిడ్ డాక్టర్గా పనిచేశాడు. ప్రజెంట్ వెస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాడు. ప్రీవియస్లో మా మేనడు ఈ కృష్ణపేటలో కూడా డాక్టర్గా పనిచేశాడు. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసిన మన గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు అన్నపూర్ణ. నేను శాస్త్ర మాస్టర్ అమ్మాయిని. అన్నపూర్ణ అనే కన్నా శాస్త్ర మాస్టర్ అమ్మాయి అంటే అందరికీ బాగా గుర్తు. మా వారు బిఎస్ఎస్ శ్రీనివాస్ ఈ ఊళ్ళోనే గ్రామ పంచాయతీ ఈవోగా పనిచేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప కావ్య బీటెక్ ఎంబీఏ చేసింది, మ్యారేజ్ అయిపోయింది. చిన్న పాప హిమశ్రీ శ్రావ్య ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. తర్వాత నాకు కొంచెం అవకాశం ఇస్తే ఈ పాఠశాలలో గడిపిన క్షణాలని, ఆనాటి మన ఉపాధ్యాయుల్ని 1-2 మాటలతోనే స్మరించుకుందాం. మిగిలిన మాటలు మనం మామూలుగా అన్నీ మాట్లాడుకుంటాం. మరి మీరు అవకాశం ఇస్తానంటే నేను పేరున ఒక్కొక్క మాస్టర్ గురించి 1-2 మాటలే, వాళ్ళ మేనరిజం, ఇక్కడ వాళ్ళని ఎవరిని కించపెరచాలి అనే ఉద్దేశం కాదు, వాళ్ళని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవడానికి 1-2 మాటలు. సరే, ముందుగా ఇక ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. చెప్పాలి మరి. ఆనాటి ముచ్చట్లని కలబోసుకోవడానికే కదా ఈరోజు. సరే, మనకి మన గురువుల్లో చాలా వాళ్ళకి తక్కువ మంది మాత్రమే మన ఈ కార్యక్రమానికి ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఉన్నదే తక్కువ మంది. తర్వాత ఉండి కూడా మిస్ అయిన వాళ్ళు రాజగోపాలరావు గారు. రాజగోపాలరావు గారికి నేను ఫోన్ చేసి మాట్లాడాను. మాస్టరు రాత్రి మళ్ళీ నాకు ఫోన్ చేశారు.
ఫస్ట్ చెప్పినప్పుడు వస్తానమ్మా తప్పకుండా అని చాలా ఉత్సాహంగా చెప్పారు. మాస్టర్ కోవిడ్ అటాక్ అయిందట, తర్వాత అంటే తగ్గిపోయింది, ఆ ప్రాబ్లం కాదు, దాని సైడ్ ఎఫెక్ట్గా కాలు ప్రాబ్లం వచ్చిందట. నడవలేకపోతున్నానమ్మా, నేను రాలేకపోతున్నాను. నేను ప్రతి ఒక్క టీచర్స్ అందరిని అడిగారు, ఎవరెవరు వస్తున్నారు అని అడిగారు. మన వాళ్ళందరి పేర్లు చెప్పాను, అందరినీ అడిగానని చెప్పమ్మా, పిల్లలందరికీ చెప్పు, టీచర్స్ అందరికీ చెప్పన్నారు. ఆయన మాటగా నేను మీకు దాన్ని అప్పగించాను. తర్వాత ఇంకొక మంచి విషయం నా దృష్టిలో, అది మనము ప్రభుత్వ పాఠశాలని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని మనం అంతా కూడా చాలా చిన్న చూపు చూపి కార్పొరేట్ స్కూళ్ళ వెనుక పడి లక్షల ఫీజులు చెల్లించి మన పిల్లల్ని మనం అక్కడ చదివించుకున్నాం. అదంతా ఒక మాయాజాలమైన తెలిసినా కూడా మనం ఆ సాలగూడులోనే ఇరుక్కుంటాం. నేను కూడా ఎన్ని చెప్పే నేను కూడా. కానీ నేను ఒక విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను, మన పిల్లల కంటే కూడా ఏ కార్పొరేట్ పాఠశాల కంటే ధీటైన విద్యని మనం ఈ బడిలో నేర్చుకున్నాం. తర్వాత అసెంబ్లీ గురించి, అంటే నేను చిన్న 1-2 ఐటమ్స్ రాసుకున్నాను అసెంబ్లీ గురించి. మరి మన పాఠశాల అసెంబ్లీ అంటే చాలా చాలా క్రమశిక్షణగా నడిచేది. మిగిలిన పాఠశాలల గురించి నాకు తెలియదు, నా పాఠశాల గురించి నేను చెప్తున్నాను. ముందుగా ఈ పాఠశాల రథసారథి దక్షిణామూర్తి శాస్త్రి గారు, ఆయన యుగం ఈ పాఠశాలకి ఒక గోల్డెన్ పీరియడ్ అని నా ఉద్దేశం. నేను అలాగే అనుకుంటాను. బెల్లు కొట్టగానే కానీ థర్డ్ బెల్లు కానీ అయిపోగానే అక్కడ నుంచునేవాడు, ఏమనేవాడు అంతే. ఎక్కడున్న వాళ్ళు కూడా పరుగున పరిగెత్తేవాళ్ళు. మాస్టర్ని అక్కడ చూసి ఇదంతా లేదు, ఈ చెట్లు ఉండేవి, ఇవన్నీ పొలాలు, ఆ పొలాలకు అడ్డంగా పరిగెత్తి ఆ చెట్ల సందుల్లోంచి దూరి మాస్టర్ అని గబగబా వచ్చి క్లాస్ రూముల్లో దాక్కునేవాళ్ళు. ఆ తర్వాత అసెంబ్లీ విషయం, అసెంబ్లీలో వందే మాత్రం కానీ మా తెలుగు తల్లి కానీ చిన్న పొరపాటు పోయినా మాస్టరు ఒప్పుకునేవాళ్ళు కాదు. వెంటనే 1-2 రోజులు చూసేవాళ్ళు, వెంటనే మైక్ వచ్చేసేది ఈ డయాస్ మీదకి. ఆ మైక్తో కలిపి తప్పులు లేకుండా ఖచ్చితంగా పాడాల్సింది. అది ఇప్పటికీ నా మైండ్లో అలా రికార్డ్ అయిపోయింది. అసెంబ్లీ నెక్స్ట్ డ్రిల్ పీరియడ్. నాగేశ్వరరావు గారు ఈ పాఠశాలకి ఒక పుల్ లాంటి వారు. డ్రిల్ పీరియడ్ మాస్టర్లు అనగానే మొత్తాన్ని కలిపి చేయించేవాళ్ళు. నేను చిన్నవి కొన్ని మాత్రం చెప్తున్నాను. అప్పుడు క్లాసుకి డ్రిల్ పీరియడ్ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అని చెప్పి కొంతమంది క్లాసుల్లోనే కూర్చునేవాళ్ళం. అదే మాది 6th క్లాస్ ఏ సెక్షన్. కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు కూర్చోకుండా ఏం చేస్తున్నారని కొంచెంగా ఇలా ఎత్తి చూసేవాళ్ళు కిటికీలోంచి. మా తల్ల కనిపించే వెంటనే పరిగెత్తుకొచ్చేవాళ్ళు, పిల్లల్ని పంపించేవాళ్ళు. అదొక మధుర సంఘటన. సరే, ఆటలు అంటే ఎప్పుడు ఆడుకుంటాం. తర్వాత మన మీద ఈ లిస్టులో కొంతమంది పేర్లు మర్చిపోయారు. కృష్ణరాజు గారు, కృష్ణమూర్తి గారు కలవంచి నాలుగు మై ఫ్రెండ్స్ అందరికీ శుభాభివందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నా పేరు మర్సికట్ల రాజకుమారి. యాక్చువల్గా ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ అందరికి తెలుసు, ఆఫ్టర్ మ్యారేజ్ ఇనిషియల్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేరు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మత్తూరు రామ్మోహన్ రావు గారు చూడగానే నన్ను గుర్తుపెట్టారు. నేను రాజకుమారి అంటే మర్సికట్ల రాజకుమారి, కాంతారావు గారు అమ్మాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మన పిఎస్ మాస్టర్ గారు కూడా అలాగే గుర్తుపెట్టారు. చాలా సంతోషం అనిపిస్తుంది అందరినీ చూస్తుంటే. నేను ఇక్కడే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. తర్వాత డిగ్రీ తిరువురులో చదివాను. డిగ్రీ అయిపోగానే డిగ్రీ చేసేటప్పుడే షార్ట్ హ్యాండ్ టైప్ రైటర్ నేర్చుకున్నాను. డిగ్రీ అయిపోయిన వెంటనే విజయవాడ వెళ్ళాను. 92లో నాకు అపాయింట్మెంట్ వచ్చింది సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత 2 years తర్వాత మ్యారేజ్ అయింది, సేమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జిఎస్టీగా కన్వర్ట్ అయింది. నేమ్ మాత్రమే చేంజ్, బట్ డ్యూటీస్ అన్ని యాక్టివిటీస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. నేను ఫస్ట్ స్టెనోగ్రాఫర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 2008లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇంత అభివృద్ధిలోకి రావడానికి ముఖ్య కారణం
ఇది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా మనకు ఇచ్చిన విద్య, మన గురువులు మనకు పంచిన విద్య చాలా ఉపయోగపడింది. అందుకు అందరికీ టీచర్స్ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, అందరం చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇలాంటి మనం ఇంకొక రాదేమో అని ఫీల్ అయ్యాను. ఈరోజు మేము అందరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యలుగా నేను బాగా ఏడిపిస్తాను. నేను 10th ఒక 3 months చదువుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇంటర్ ఇక్కడే ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. నెక్స్ట్ తణుకులో డిగ్రీ చేస్తూ మ్యారేజ్ అయ్యింది. మా ఆయన వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు హౌసింగ్లో. పాప బాబు వచ్చి యూఎస్లో సెటిల్ అయ్యాడు. పాప వచ్చి ఎంఏ చేసింది. అల్లుడు వచ్చి షాప్లో జాబ్ చేస్తున్నారు. అన్నయ్య చూస్తుంటే మాటలు రావడం లేదు. మా అర్ధాంగి నాగమణి, 2 ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. సభకు నమస్కారం. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, అన్నపూర్ణ ఇందాక ఒక మాట చెప్పింది. ఈవో గారి భార్య ఏమని కొట్టారు అని చెబుతుంది. కొట్టింది నన్నే అని చెప్పే, అయినా కానీ చెప్పలేదు, ఒక అబద్ధం. ఇంకొక మాట, తర్వాత క్లాస్ ఎన్ఎస్ఎస్ గారిది. టీచర్ గారు ఎవరు పడుకున్నారు లోపల అని అడిగారు. సర్వేశ్వరం మిగిలినంత చెప్పారు. లేపేది కానీ నేను ఏడుపు. అలా ఆయన పంపించండి బయటకు వేసి ముఖం కొడతానని చెప్పాను నా టీచర్ గారు. అది విషయం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఇంతమంది ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటా ఉన్నాం. అయితే అన్నపూర్ణ చెప్పిన వాళ్ళు సైన్స్ టీచర్ గారు బ్యాగం గారు వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను నేను. టీచర్ గారు అప్పటి వాళ్ళకి కొంచెం గుర్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, పిఎస్ మాస్టారు క్లాసులో ఎప్పుడు కూడా నేను బల కింద కూర్చునేవాడిని. ఎందుకంటే ఆయన గారికి కనబడి జుట్టు పీకుతారు, జుట్టు మొత్తం ఊడిపోతుంది కాబట్టి. పిడికిడి సీనికి ఆ రకంగా జుట్టు ఊడింది. ఆ సంగతి అందరికీ తెలిసి అప్పట్లో. ఇవాళ రాలేదు, ఉద్యమం జుట్టు పీకెళ్ళాలని రాలేదు తెలియదు మరి ఆ సంగతి. ఇలా కొండలను కొండలను వారు సీ కనపట్లే ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, భయపడి వెళ్ళిపోయాడు. అయితే గద్య భాగంలో మధు రామమోహన్ రావు గారు ఇలాగే చెప్పేవాళ్ళు. పద్య భాగంలో పత్తి రామమోహన్ రావు కానీ, అంతకుముందు సుభేశాల గారు కానీ ఆ విధంగానే చెప్పేవాళ్ళు. అయితే ఎన్ఎస్ఎస్ గారు ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు. అందుకే నాకు బాగా ఇష్టం. బిఎస్ మాస్టర్ అంటే కొడతారు కాబట్టి. అయితే ఏంటంటే, చదువుకునే వాళ్ళకి క్రమశిక్షణకి మారిపోయారు, అందుకు తేడా ఏం లేదు. అయితే ఎక్కువ మంది వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేను మాత్రం మీ సేవా కేంద్రం రిపోర్టర్. నెక్స్ట్ రేపొద్దున శ్రీ సూర్య మెడికల్ అండ్ ఫ్యాన్సీ పెట్టబోతున్నాను. అందరికీ నమస్కారాలు. అయితే గోవిందరాజు క్రాఫ్ట్ నేర్పేవాళ్ళు. మల్లికార్జునరావు గారు రిపోర్టర్గా పరిచయం తప్ప ఆయన కాల్సి నాకు ఎప్పుడు రాలేదు. పోతే టీచర్ సెక్రటరీస్ గారిని నాకు గబుకం మాట అన్నాను, పొరపాటు అయింది. అయితే ఏంటంటే, ఒకసారి యానివర్సరీ జరిగింది. ఆ యానివర్సరీ జరిగినప్పుడు టీచర్ గారు డాన్స్ చేసి భరతనాట్యం చేసి వెళ్ళిపోతుంటే గాడిపల్లి దక్షిణామూర్తి గారు బాగా చేసావమ్మా అన్నారు. అది మాత్రం నాకు గుర్తుంది. ఆ ఉద్దేశం అన్న తప్ప ఇంకో రకంగా లేదు. ఇక పున్నమ్మ గారి గురించి నాగేశ్వర గురించి చెప్పే పని లేదు. నాగేశ్వర గారు ఉన్నారంటే ఈత పత్తాలు ఎన్నో ఇరిగిపోయాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే నమస్కారాలు. మళ్ళీ ఇదే రోజు రావాలని మనసా వాచ కర్మణ అంతకంట శుద్ధిగా ఆత్మప్రబోధం ప్రకారం కోరుకుంటున్నాను. నమస్కారం. సుజాత, ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప కమల్ తేజ, మ్యారీడ్. అల్లుడు కూతురు హైదరాబాద్లో ఉంటారు. చిన్న పాప యూఎస్లో ఉంటుంది. జిఎం మోటార్స్లో జాబ్ చేస్తుంది. నమస్కారం, అందరికీ నమస్కారం. తూనూరు
బాబురావు కోచిలక. నేను వేమిరెడ్డిపల్లి ఎఫ్ఈ షాప్ డీలర్గా పనిచేస్తున్నాను. నాకిద్దరు అమ్మాయి అబ్బాయి. అమ్మాయికి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది. బాబు టీటీసీ చేశాడు, డిగ్రీ అయిపోయింది. ప్రస్తుతం షాప్ చూసుకుంటున్నాడు. నేను కొంచెం వ్యవసాయ పనులు చూసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి చూసిన అందరికీ నమస్కారం చేస్తున్నాను. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోదరి సోదరులందరికీ పేరు పేరున నా అభినందన మున్నార బాధ. నా పేరు భారత వెంకటేశ్వరరావు. బిఎస్సీ కంప్లీట్ చేశాను. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విసరఘాట చదువుకున్న తర్వాత ఖమ్మం షిఫ్ట్ అయ్యాము. ఖమ్మంలో షార్ట్ డ్యూటీ ఆపరేటర్గా బిఎస్ఆర్లో జాయిన్ అయ్యాను. షార్ట్ డ్యూటీ ఆపరేటర్గా పనిచేస్తూ బిఎస్సీ కంప్లీట్ చేశాను. టైప్ లోయో హైయో పాస్ అయ్యాను. ఒక షార్ట్ హ్యాండ్ తప్ప మిగతా నేర్చుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు, 2 బాబులు, 1 పాప. పెద్ద బాబు ఎంటెక్ సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు. ప్రస్తుతానికి యూఎస్లో పనిచేస్తున్నాడు. రెండో బాబు బీటెక్ ఎంఏ డైరెక్షన్లో పనిచేస్తాడు హైదరాబాద్. పాప బీటెక్ కాకినాడలో ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తుంది. తర్వాత మనకంటే ముందు మాట్లాడిన మన మిత్రులు చెప్పిన విధంగా 6th to 10th ఈ సర్వీసెస్లో మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇయర్లీ గడిపాం. ఈ స్కూల్లో ప్రతి అంగళం ప్రతి క్లాసు అందరికీ పరిచయం ఉండి ఉంటుంది. కానీ ఇవాళ మనం చేస్తున్న చిన్న పొరపాటు ఏంటంటే, మనప్పుడు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీ లేవు. అసలు వాటి పేరు కూడా మనకు తెలియదు. ఇవన్నీ తర్వాత మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాలేజీలు. మరి గవర్నమెంట్ స్కూల్స్కి మన పిల్లలు ఎందుకు పంపించట్లేదు? మనం పంపించలేము. ఎందుకంటే రిక్షా దగ్గర పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. మన పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి తప్పనిసరిగా. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం, ఎందుకంటే సమాజం కోసం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. క్వాలిఫైడ్ టీచర్లు ఎవరు గుర్తిస్తున్నారు? ఇవాళ కేరళ టీచర్లు, కేరళ చదువులు అని చెప్పి ఎక్కడ వాడికి ఎంతో ఇంటర్మీడియట్ పోయిన తర్వాత తీసుకొచ్చి వేల రూపాయలు జీతాలు ఇచ్చి స్కూల్స్ పెడితే ఆ పిల్లలకి మనం ఆటో చదువుతున్నాం. మన పిల్లలు ఎక్కడ పంపిస్తున్నాం? ఎంతమంది పంపిస్తున్నాం మనలో గవర్నమెంట్ స్కూల్స్కి? ఆ రోజులో సర్పంచ్ గారు అబ్బాయి మధు అయినా సరే, తర్వాత ఇంకా ఎవరైనా సరే ఈ స్కూల్ రావాల్సిందే, గవర్నమెంట్ స్కూల్ రావాల్సిందే. అయ్యారు సుబ్బారావులు ఎంత ధనవంత అయినా సరే ఈ స్కూల్ రావాల్సిందే. ఈ స్కూల్ చదువుకుని ఆనందించాలి. ఈ రోజున విసనపేటలో ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ టు ఆల్. టీచింగ్ అదే లైవ్ కవరేజ్లో అందరూ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. భీమవరంలో చదువుకున్నాను. ఎంఏ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్నాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్లో లా ఎంట్రన్స్ రాస్తే 95 ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్. ఆంధ్ర క్యాంపస్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మాకు ఒక పాప క్లాస్కి రోజు కంపల్సరీగా అటెండ్ అయ్యాం. భయపడుతూ అటెండ్ అయ్యేవాళ్ళం. మాకు ఉండే 100 కొడుతుండేది. కంపల్సరీ ఏ క్లాసు మిస్ అవ్వలేదు. అరుణ టీచర్ గారు ఎంతో ప్రేమతో వెళ్ళేవాళ్ళం. పిల్లల పట్ల సొంత పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. ఎంతో ప్రేమతో పెట్టే క్లాస్కి అంటే అసలు ఒక్క క్లాస్ కూడా మిస్ అయింది లేదు. గోవిందరాజు మేస్టర్ కథ చెప్తా ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ మా ఊపిరినంత కాలం అది గుర్తుంటారు. మద్దూరు రామ్మోహన్ రావు గారు మాకు 8th క్లాస్లో వచ్చారు, 10th క్లాస్ తెలుగులో వచ్చారు, 10th క్లాస్లో వచ్చారు, 8th క్లాస్లో కూడా వచ్చారు. చాలా బాగా చెప్పేవారు. గురువు గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పూజ్యులైన గురువు గారు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత
ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ జూనియర్ కాలేజీలోనే చదవడం జరిగింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ అనమాట, 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను డిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను ఇండస్ట్రియల్ రిలేషన్స్లో. ఆ తర్వాత మాకు వంశపారంపర్యంగా ఫోటో స్టూడియో ఉండేది, మీకు చాలామంది తెలిసి ఉంటుంది, రాము స్టూడియో అంటే. అది అయ్యగారు సుబ్బారావు మరి క్రాఫ్ట్ మాస్టర్కి అయితే బాగా తెలుసు, మా నాన్నగారికి మంచి ఫ్రెండ్ అయినా. ఆ ఫోటో స్టూడియో వంశపారంగా వచ్చింది. కొన్నాళ్ళు ఫోటోగ్రఫీ చేశాను. కొన్నాళ్ళు ఈనాడు పేపర్కి ఒక 6 months 7 months ఫోటోగ్రాఫర్గా చేసి ఇక అది మానేసి బిజినెస్గా వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొనసాగుతున్నాను. ఇప్పటికి కూడా అదే రంగంలో ఉన్నాం. చాలా వరకు బాగానే వెంచర్లు బాగా సక్సెస్ చేసి చాలామంది ఇక్కడ కూడా చాలామంది మన దగ్గర ఫ్లాట్లు కొని ఉంటారు, కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. అన్నారు బాబురావు ఎత్తాడు, మేడా సంవత్సరం రాలేదు, వాడికి బలవంతంగా ఇచ్చా ఫ్లాట్ నేను. అదే చాలా సంతోషం. ఈ రోజు కోసం 3 నెలల నుంచి మరి మారంపూడి వెంకటేశ్వర గారు, జాలిపట్టి కొండరావు గారు, మధు, చాలామంది అందరూ గ్రూప్గా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రీచ్ అవ్వలేకపోయాము. 30 మంది ఉంటారు సుమారు. వాళ్ళకి ఫోన్లు లేవు, కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడం కొంచెం బాధాకరం. సరే, ఏదేమైనా ఈ గెట్ టుగెదర్ అనేది చాలా ఫుల్ సక్సెస్ అయింది. తర్వాత దీనిలో ఏంటంటే మాకు ఒక విషయం చెప్పాలి నేను, ముఖ్యంగా మారంపూడి వెంకటేశ్వర గారు అనకూడదు, వెంకటేశ్వర ఏం చేశాడు, ఒక 2 years బ్యాక్ ఫేస్బుక్లో కలిసాం మేము. చాలా ఆశ్చర్యపోయాం, ఫేస్బుకే కలిపింది మమ్మల్ని. ఆ రోజున మాకు చిన్న ఆలోచన వచ్చింది, అసలు గెట్ టుగెదర్ పెట్టుకోవాలి మనందరం 2 years బ్యాక్ అని ఊరికే సరదాగా అనుకున్నది. కొండరావు సారీ గారన్న ఏమనుకోవద్దు, కొండరావు మరి మిగిలిన మధు, వీళ్ళంతా కూడా మధు చెప్పినట్టు ఒక 5 daysలోనేరా 70 మంది రీచ్ అయ్యాం వాట్సాప్ గ్రూప్లో. ప్రజెంట్గా ఏంటంటే గ్రూప్ ఇప్పుడు 100 మంది దాటినట్టు ఉన్నారు. చాలా సంతోషం. ఈ విధంగా కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ మధురమైన భావాల్ని స్లేట్ నుంచి శాటిలైట్ దాకా వెళ్ళింది మా గ్రూపే అని మేము మనం చేసుకుంటున్నానండి. ఇది తెలియజేయడానికి చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే శాటిలైట్లో ఇప్పుడు వస్తున్నాం మనం, ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఆల్రెడీ లైవ్ వస్తుంది, చూసుకోండి. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. My heartily greetings to teachers and my heartily greetings to students of 81 and 82 batch of SSC the school. 1949లో స్థాపించారు. 71 సంవత్సరాలు ఈ స్కూల్కి. ఎన్నో బ్యాచెస్ చూసుంటుంది, ఎంతో మందిని చూసుంటుంది, ఎన్నో మెమరీస్ ఉంటాయి. పాఠశాల అంటే స్కూలే కాదు, పాఠశాల కూడా, అది మీ అందరికీ వర్తిస్తుంది. అండ్ పూజ్యులైన గురువు గారు అందరికీ కూడా నా మనస్ఫూర్తి వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొద్దిగా నర్వస్గా ఉంది, సారీ ఏమనుకోవద్దు, తప్పుగా మాట్లాడితే డిసప్పాయింట్ అవ్వద్దు. ఇందులో టీచర్ గారు కూడా ఉన్నారు. మాట్లాడి యూ గైస్ ఆర్ ఇన్స్పిరేషన్ గైస్, బికాజ్ ఇప్పుడు మేము గెట్ టుగెదర్ కానీ మేము పెట్టుకున్నట్టయితే ఎవరో ఒకళ్ళు, ఎంతో ఒక 10 members ఏమో వస్తారేమో, కానీ ఎంతమంది హార్డ్లీ రారు. ఏపీ సెక్రటరియట్లో జాబ్ చేస్తాడు, చిన్నాడు, బీటెక్ అయిపోయిందండి. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి బ్యాగ్ సర్టిఫికేట్ కూర్చోలేడు, త్వరలో వెళ్తున్నాడు. ఓకే, సుబ్బారావు, నేను వెస్ట్రన్పేట లోకల్ అండి. నాది మైక్ సర్వీసు, నాకు 2 పాపలు. Openly Jaybabu has come into the dais. Openly Jaybabu dais మీదకు స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా మా యొక్క పాదాభివందనాలు. అట్లాగే నా పేరు చెన్నారెడ్డి, నర్సాపురం. మరి ఇక్కడ ఉన్నటువంటి మా తోటి విద్యార్థులనే సంబోధించాలి, ఎందుకంటే మనం 39 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మీ అందరికీ కూడా మా తరపున మా తోటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మేము 8th 9th ఇదే హై స్కూల్లో దాదాపుగా ఇదే స్టాఫ్ తోటి చదివాం.
ఫిఫ్త్ టు 7th వరకు ఇక్కడ విసనపేట సెయింట్ తెరేసాలో చదువుకోవడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గ మాస్టర్ మా పిఎస్ మాస్టర్ సాంబశివరావు గారు. మరి మేము 10th క్లాస్లో ఇక్కడే ఉండి వారింటి దగ్గరే రాత్రి పడుకొని ట్యూషన్ కూడా అక్కడే ఉండి చదువుకోవడం 10th జరిగింది. మరి ఆ మాస్టర్ అంటే ఇక్కడ క్లాసులోనే ఒక భయం అంటే మళ్ళీ మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడే ఆ మాస్టర్ దగ్గరే ట్యూషన్ పెట్టారు. ప్రక్కనే భూషణం గారు అనే చర్చి ఉంది. ఆ చర్చిలో మేము నైట్ పడుకోవటం, మరి వండుకొని తినడం కూడా అక్కడనే. నేను సొంతగా వంట చేసుకొని మాస్టర్ ఇంటి దగ్గర ప్రైవేటు. ఒక్కొక్క రోజు మాస్టర్ కొడుతుంటే టీచర్ గారు అడ్డొచ్చేవాళ్ళు. ఒక తల్లిలాగా తండ్రి కొడుతుంటే తల్లి ఎట్లా అయితే అడ్డొచ్చేది, ఎందుకంటే ఎట్లా కొడతారు మీరు అని చెప్పేసి మాకు మాస్టర్ చేతిలో ఉన్న పెద్దని లాక్కుని అట్లా కొట్టద్దు వాళ్ళ పిల్లలు అని చెప్పేసి ఆ టీచర్ గారు మరి ఆ రోజు చెప్పడం ఈ రోజుకి మాకు ఇంకా ఆ బాధ తలుచుకుంటే ఆ టీచర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ఇది కానీ మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే మేము మొన్న మధ్య కొండలరావుతో అన్నాం. కొండలరావు మాకు ఒక 5-6 సంవత్సరాల క్రితం ప్రొద్దుటే అతను తాతకుంటకు వచ్చి సంక్రాంతి అప్పుడు వాకింగ్ చేస్తూ నరసాపురం వచ్చాడు. నరసాపురం వచ్చి పలానా చెన్నారెడ్డి ఇల్లు ఎక్కడని తెలుసుకొని మామూలుగా వాకింగ్ డ్రెస్ మీద వచ్చేసి ప్రొద్దుటే 6:30 కల్లా వచ్చేసి చెన్నారెడ్డి ఎవరు నువ్వు నేను గుర్తుపట్టావా లేదా అన్నాడు. ఏమో నేను గుర్తుపట్టలేదు అన్నాను. 5 years దాకా ఎక్కువ టైం కూడా కాదు. ఎవరంటే అప్పుడు నేను పలానా జాలిపత్తి కొండలరావు అన్నాడు. ఓ అనుకొని అప్పటికి దరిదాపుగా ఎప్పుడో 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఒకసారి 25 సంవత్సరాలకు వచ్చేసి నీకు గుర్తుపట్టావంటే ఏం గుర్తుపడతావు. ఇంకా ఆ తర్వాత ప్రతి సంవత్సరం సంక్రాంతికి తాతకుంటలో వేదం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రోగ్రాంకి మేము కూడా వెళ్తుంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కొండలరావు కలిసిన తర్వాత ఎంతోమందిని ఇట్లా పలానా మోరంపూడి అని లేదా సుబ్బారావు అని ఇంకా చాలా మందిని పరిచయం చేసి మళ్ళీ మొత్తాన్ని గత స్మృతులు అన్నీ కూడా చేసి మరి పోయిన సంవత్సరం నాడు ఇట్లా మనం గెట్ టుగెదర్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది బాగానే ఉంటుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ వెంటనే ఈ సంవత్సరం మొన్న సంక్రాంతికి అందరం కలిసి మానేమండలో వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర కూర్చొని ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి వాస్తు మేము అందరం కలిసి అనుకొని సరే కానివ్వండి అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. మరి అట్లా ఈ కార్యక్రమాన్ని మనం 39 సంవత్సరాలకు మళ్ళీ ఈ రోజు కలుసుకోవడం అంటే మనందరం విద్యార్థి దశకి వెళ్ళిపోయి ఆ స్వీట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని ఇంత కార్యక్రమాన్ని భారీ కార్యక్రమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన స్టూడెంట్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి నేనైతే చేసేది వ్యవసాయమే. నేను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. మాకు ఒక్కతే పాప మ్యారేజ్ అయిపోయింది. పాపను బీటెక్ వరకు చదివించి మ్యారేజ్ చేసిన తర్వాత ప్రస్తుతానికి అల్లుడు కూతురు ఇద్దరు అమెరికా ఫ్లోరిడా స్టేట్లో ఉన్నారు. మళ్ళీ మాకు ఇద్దరు మనవాళ్ళు, మాకు మగపిల్లలు లేకపోయినా మనవాళ్ళు ఇద్దరు. అంతా బీ హ్యాపీ. మేము చేసేది వ్యవసాయం అయినా సరే మేము ఎక్కడెక్కడ సరే ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు ప్రశాంతంగానే జీవిస్తున్నాం. మరొకసారి మా గురువులందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్ద పాప బీటెక్ ఎంబీఏ చేసింది యూఎస్లో ఉంది. చిన్న పాప ఎంఏ చేసి యూఎస్లో ఉందండి. అబ్బాయి హెచ్సీలో చేస్తారు. మరి వినాలి కదా వాళ్ళు. నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. నా పేరు అనుభవం శేష్ బాబు. ఈ రోజున ఇలా జరుగుతుందని అంతా మా గురువు గారు వాళ్ళ ప్రతిమ అంటూ మనందరూ సహకారంతో ఈ రోజు ఇలా నేను స్టేజ్ మాట్లాడుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వ్యాపారం చేస్తున్నాను. మా మిస్సెస్ రత్నం, అలాగే మా అమ్మాయి, తర్వాత అబ్బాయి. అమ్మాయి వచ్చి ఇంపోజిస్లో జాబ్ చేస్తుంది. బాబు వచ్చి టాటా కంపెనీలో టీసీలో పనిచేస్తున్నాడు. ఈ రోజు అందరూ కూడా బీటెక్ ఇంజనీరింగ్ చదివిస్తుంటే నేను డిగ్రీ బేస్ మీద చదివించి డిగ్రీ చదివాను. వాళ్ళకి మా గురువులు దయ ఉండి అనుకూలంగా
ఇద్దరికి జాబ్స్ వచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఈ రోజుల్లో అందరూ కూడా ఇంజనీరింగ్ బీటెక్లో చదివిస్తున్నారు. కానీ నా ఎలువట్టి అభ్యంతరం అని నాకు తెలుసు. కానీ నేను డిగ్రీని చదివించిన మా గురువు గారు కానీ ఎవరైనా సరే ఇవాళ జాబ్లు వచ్చినాయి. వెరీ వెరీ హ్యాపీ, చాలా. కానీ ఈ రోజున ఈ స్పీకర్ పట్టుకొని ఫస్ట్ చదువుతున్నాను, చివరిలో చదువుతున్నాను. ఇదే పంచాయతీ. నాకు 52 సంవత్సరాలు, 54. అరే ఎక్కడున్నా నేను మర్చిపోలేను. కానీ ఈ రోజున ఇంతమందిలో నేను మాట్లాడగలుగుతున్నానంటే నీ వల్లే. కానీ వయసు మర్చిపోయావు కదా. వయసు మర్చిపోయా. ఎందుకు మర్చిపోయారంట? ఆనందంలో మాట్లాడు. థ్యాంక్ యూ. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
ఎక్కడ నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా బోటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 జామ్ 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 దువ్వెనే కోడి జుత్తు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్తమ బాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు తీరగా వేస్తాడే ఈల సౌండు నీడలా వెంటాడే జీడి బ్రాండు పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ 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 జామ్ 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 అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా తాళం రాదు మార్చి తాళంలో పడరా మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండల కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఏందిరో ఎంత గొడవా ఎందుకీ వైరాన్న వెర్రి నాన్న కళ్ళ రాసులువైన దారిలో నాయ్ ఉందిగా సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరావు రే తందనా దందన తందనా దందన తందనా దందన గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్
తందనా తందనన తందనా తందనన తందనా తందనన. అరే ఏం సార్ లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై 1992 నుంచి 2007 వరకు మార్గదర్శి చిట్ ఫండ్లో చేసేదాన్ని బిట్ పేబుల్లో. ఆ తర్వాత చేస్తూనే శారీస్ బిజినెస్ చేసేదాన్ని. అలా బిజినెస్లో ఇప్పుడు సెటిల్ అయిపోయాము. 16 సంవత్సరాలు జాబ్ చేసిన రిజైన్ చేసి హౌస్ వైఫ్గానే ఉన్నాను. బిజినెస్ చేసుకుంటాను అయినా ఇంట్లో. నాకు 2 అమ్మాయిలు. మా వారండి మిస్టర్ దేవానంద లహరి నిమ్మగడ్డ. మాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప నారాయణ స్కూల్స్లో చేస్తుంది చెన్నైలో. చిన్న అమ్మాయి చిన్న తిరుపతిలో ఉంటారండి. తను కూడా ఇంకా సెక్రటేరియట్లో చేస్తుంది. తను కూడా బిజినెస్ ఉమెనే. మీ అందరూ చిన్నప్పుడు మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఇలా దేవుడిచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది. గురువులుగా మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము ఎంతగానో మా జీవితాలు స్థిరపడ్డాము. తెలుగు మాస్టర్కి, మేడం గారికి, రాధారుక్మిణి టీచర్ గారికి, డ్రిల్ టీచర్ గారికి, పున్నం టీచర్ గారికి, అరుణ మేడంకి, సాంబశివరావు మాస్టర్కి అందరికీ పేరు పేరున. మరి ఇక్కడ మల్లికార్జునరావు గారు, గోవిందరాజు మాస్టర్ వెళ్ళిపోయినట్టున్నారు. మీ అందరికీ నా వందనాలు, శతకోటి వందనాలు. ఎంత సంతోషంగా ఉందంటే అసలు ఇవాళ నేను మళ్ళీ చిన్నప్పుడు అదే గుర్తు వస్తుంది, కానీ ఈ రోజు నాకు అసలు గుర్తు రావట్లేదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా క్లాస్మేట్స్ అప్పట్లో కొండరావు గారికి, మరి ఇదంతా సక్సెస్గా చేసిన మీ అందరూ కూడా పిలవగానే వచ్చారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ మేడం గారికి, హెడ్ మిసెస్ గారికి అందరికీ నా వందనాలండి. ఇంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదు. మనందరం మళ్ళీ ఇంకోసారి అందరం కలుసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అది నేను చెప్పలేను కూడా. ఈ సంతోషం మళ్ళీ 10-15 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం ఎవరెవరు ఉన్నాం అందరం. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చిన ఈ స్కూలు. అందరూ బాగుండాలని, మీతో పాటు మేమందరం బాగుండాలని కోరుకుంటున్నామండి. సరే ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మాకు విద్యాబుద్ధులు నేర్పించిన మా గురువులందరికీ పాదాభివందనాలండి. నా తోటి విద్యార్థులందరికీ వందనాలు. నేను నందమూరి మధుసూదన్ రావు గారి అమ్మాయిని. నందమూరి సావిత్రి నా పేరు. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారండి. 7-10 ఇయర్స్ అవుతుంది. నాకు ఒక పాప, బాబు. ఇద్దరికి మ్యారేజెస్ అయినాయి. మా గురువులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అని అనుకుంటున్నానండి. పున్నమ్మ గారు యుఎస్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా గుర్తుంచుకుని ఇన్ని రోజులకి ఫోన్ చేశారు అని నేను చాలా సంతోషపడ్డానండి. నమస్కారాలు అందరూ. చాలా నెక్స్ట్ వంగర పద్మశ్రీ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ నా ధన్యవాదాలు, పాదాభివందనములు కూడా. అలాగే నా సహా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదములు. నా పేరు పద్మశ్రీ, మా వారు శ్రీనివాస్. ఆయన కేవీ సంఘట టీచర్. మాకు 2 డాటర్స్. పెద్ద అమ్మాయి యుఎస్లో ఉంటుంది, చిన్న అమ్మాయి మా హైదరాబాద్లోనే ఉంటుంది. అంతేనండి. మా వాళ్ళిద్దరికి చెరో బేబీ. గురువుల గురించి మా వారు కొన్ని వాక్యాలు రాసిచ్చారు, చదివి వినిపిస్తాను. సాక్షాత్ దైవస్వరూపులు, సదా పూజనీయులైన గురువుగానానికి ప్రియాతి ప్రియమైన బాల్య స్నేహితులు, సదా సహృదయ సహాధ్యాయులకు అభివందనలతో అభివాదనాలు. ఈ పునఃకలయిక పవిత్ర పర్వదినానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను మనసుతో పంచుకొని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన మాస్టర్లకు, స్నేహితులకు శోకతప్త హృదయాలతో, చెమర్చిన కళ్ళతో నివాళులు అర్పిస్తున్న వారి పవిత్ర ఆత్మలు మన చుట్టే పరిభ్రమిస్తూ ఈ వేడుకలు తిలకిస్తాయని, ఆనందాన్ని మనసుతో ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా. చుక్కాని లేని మా జీవితాలకు మార్గదర్శనం చేస్తూ, తాను ముందుకు నడిపించిన మా జీవితాలకు అర్థం పరమార్థం తెలియజేసిన మా మాస్టర్లందరికీ వందనాలు, అభివందనాలు.
వారు నేర్పుతో ఓర్పుతో నేర్వరిన జీవిత పాఠాలు, అనునిత్య పారాయణాలు, అనుభవాల దర్పణాలు, ఆ దర్పణాల జ్ఞాన జ్యోతుల ప్రతిబింబాలను, జీవిత పదగమన నిరోధాలైన ముళ్లను రాళ్లను వేరి పారేస్తూ ముందుకు సాగిపోయే ఓర్పును, తెగువను, నేర్పును మేళవించి రంగరించి చేతికిచ్చిన ఆయుధాలు. సహోదరులకు అందరికీ నమస్కారం. మా తాతయ్య పేరు హరి గారు, దోనెపూడి హరి గారు. మేము గన్నవరంలో ఉంటాము. మాకు ఒక పాప, బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడే మ్యారేజ్ సెట్ అయింది. మేము గన్నవరంలో ఉంటాము. అందరికీ మరొకసారి నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ నమస్తే. మా వారు బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి 10 years బ్యాక్. మా పాప ఎంటెక్ చేసింది, బాబు కూడా ఎంటెక్. పాప అమెజాన్లో చేస్తుంది, బాబుకు మన పట్టమట్లో సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది. నమస్తే అండి, ఉంటాను. మీ అందరికీ నమస్కారాలు అండి. మా పిల్లలు మేము అన్నిట్లో సెటిల్ అయిపోయారు. మా వారు రిటైర్డ్ అయిపోయారు. మేము ఈ ఊరు వచ్చామండి, ఇసురుపేట కొండపల్లిలో చేశారు. నమస్కారం అండి. అభివందనాలు. మా వారండి, మాకేమో 2 పిల్లలు. మా పాప ఏమో ఎంటెక్ చేసింది, బాబేమో MBA చేశాడు. 2 జాబ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నాకు 2 బాబులు, 2 సాఫ్ట్వేర్ హైదరాబాద్. మాది పౌల్ట్రీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మాకు 2 పిల్లలు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు మ్యారేజ్ అయిపోయింది. మేము ఖమ్మంలో అంటున్నాం. ఆడపిల్లల పేరు ఏమో యూకేలో సెటిల్ అయ్యాడు. పాప నాతో పాటు ఉంది. తను MBA గోల్డ్ మైండ్. ఖమ్మంలో మ్యారేజ్ అయింది, సెటిల్ అయింది. టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా ఏర్పాటు చేయడం అయితే నాకు, మా ఫ్యామిలీకి కూడా చాలా సంతోషంగా ఉంది. నేను అసలు రావాలనుకోలేదు, కానీ మా బాబు అలా అంత లాంగ్ టైంలో మీరు కలుసుకుంటా ఉంటే మీరు రాకపోతే ఎలాగని చెప్పి బాబే తీసుకొని మరీ వచ్చాడు నన్ను. అలాగే నా పేరు దారా పద్మావతి. మా మాస్టర్ గారు, మా ఆయన గారి పేరు రామారావు గారు. ఆయన గవర్నమెంట్ టీచర్ చేస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు కాలేజీ లెక్చరర్ చేస్తాడు, చిన్న బాబు బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఇదంతా ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడపు విజయలక్ష్మి. గురువులందరికీ నమస్కారము. నా తోటి విద్యార్థులందరికీ శుభాభినందనలు. నా పేరు విజయలక్ష్మి. మా ధర్మాజిగూడెం. మాకు 2 బాబులు, మ్యారేజ్లు అయిపోయింది. వాళ్ళు వ్యవసాయం చేస్తారు. నా పేరు మరి నా తోటి విద్యార్థులు అనాలి, 39 సంవత్సరాలు అయినా కానీ మనందరం యంగ్ ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి మనం యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ అలా ఫీల్ అయ్యి మనం ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు మీ అందరికి కూడా మరి ఈ ఆత్మీయ సమ్మేళనంలో హాజరైనందుకు నా యొక్క ముఖ్యమైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు నా పేరు తూనూరు యాకోబు. నేను ఎల్లపల్లి హెడ్ మాస్టర్గా ఎనికేపాడు, విజయవాడ రూరల్ ఎనికేపాడులో పనిచేస్తున్నాను. ప్రజెంట్ నాకు మా మిస్సెస్ కూడా ఇక్కడ నరసాపురం హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. అదేవిధంగా నాకు 2 బాబులు. పెద్ద బాబు IITలో బీటెక్ చేసి ప్రజెంట్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు. చిన్న బాబు వచ్చి అగ్రికల్చరల్ BSc ఫైనల్ ఇయర్, గవర్నమెంట్ కాలేజీ రాజమండ్రి చదువుతున్నాడు. అది నా బయోడేటా.
ప్రస్తుతం వచ్చి మరి మనం చదువుకున్న రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని కూడా రెండో పూట భోజనం చేసి వచ్చిన తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. అది నాకు పిఎస్ పీరియడే గుర్తు వస్తుంది. అప్పుడు భోజనం చేసి వస్తే మన రూముల్లో ఎక్కడా కూడా ఫ్యాన్ ఉండేది కాదు. ఒక్క పిఎస్ రూమ్లో అక్కడికి మాస్టర్ పిలుచుకునేవాళ్ళు, భోజనం చేసి వచ్చేవాళ్ళం. ఆ ఫ్యాన్ కింద కూర్చోగానే ఎవడైనా ఇలా అన్నాడో చచ్చాడు వాడు. ఆ రోజులు ఇప్పటికీ కూడా ఆ రూమ్ వైపు చూస్తే నాకు అయ్యే గుర్తొస్తుంటే మళ్ళీ అదే పరిస్థితిలో నాకు భోజనం చేసి వచ్చిన తర్వాత ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఒకసారి పిఎస్ మాస్టర్ గారికి మరి ఆ రోజులను గుర్తు చేసుకోవడానికి అవకాశం ఎందుకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మధురమైనటువంటి స్మృతులు బాల్యం. ఆ బాల్యంలో మనం ఎక్కడైతే పెరిగామో ముఖ్యమైనటువంటి వయసు హై స్కూలు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూసి చాలా ఆనందపడతాం. ఆ రోజుల విషయాలు గుర్తు చేసుకుంటూ అరే ఒరే మన పెన్ను వారు ఉన్నారు ఇక్కడ మల్లయ్య అరే వాసు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా, అరే ఆ రోజులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయిరా, నేను ఎక్కడ తీసుకురానురా అంటాడు. ఆ రోజుల్లో మనం జీవించినటువంటి జీవితం ఇప్పుడు ఎప్పుడు మన భూమి మీద ఉన్నంతకాలం కూడా మర్చిపోలేనటువంటి విషయాలు. ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఏమిటంటే అది మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా మన ఈ గురువులు ఇచ్చినటువంటి విజ్ఞానంతో వెదజల్లబడ్డాం. దేశాలు రాష్ట్రాలు వెదజల్లబడ్డాం. కానీ మన మిత్రులు కొంతమంది ప్రాణాలు కోల్పోయి వారు ఆ రోజుల్లో మనతో కలిసి ఆడుకున్నటువంటి వ్యక్తులు వారికి మరొకసారి మన యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తాము. అదేవిధంగా మన గురువులు వారు ఆ రోజుల్లో మనకి విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన భవిష్యత్తుకి పాత్రదారులు వారు కూడా ఉన్నారు. వారికి కూడా మరి ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అదే గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు వడ్లపూడి ఝాన్సీ లక్ష్మి, కానీ రాయల ఝాన్సీ లక్ష్మి అని మీ అందరికీ తెలుసు. ఇలా గ్రూపు యాడ్ చేసి కృష్ణకుమారి, వాసు, మధు వీళ్ళందరూ కూడా అందరినీ గ్యాదర్ చేసినందుకు కృతజ్ఞతలు. పిఎస్ మాస్టర్ ప్రతి ఒక్క స్టూడెంట్ని గమనించకుండా పాఠాలు చెప్పేవాళ్ళు. అందుకని అందరికి భయం అనమాట. ఆవులు ఇచ్చినా కానీ గుర్తుపట్టేవాళ్ళు. అల్లం నీళ్ళు వస్తే సౌండ్ రాకపోయినా కానీ లేపు నిలబడి మొహంగా అడకొచ్చుకో అని పంపేవాళ్ళు. అందుకని అందరూ భయపడతారన్నమాట. తెలుగు మాస్టర్, డ్రిల్ టీచర్ గారు, మిగతా టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. మా వారి పేరు పద్మాకరు, హైదరాబాద్ యూనివర్సిటీలో చేస్తారు. మాకు 2 బాబులు. పెద్ద బాబు టీసీఎస్ తరఫున పిఎస్ వెళ్ళాడు, చిన్న బాబు ఎంఎస్ పిఎస్లో. 2 బాబులు కూడా డల్లాస్లో ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్. కృష్ణకుమారి గుర్తుందా? అవునా? నేను విజయవాడలో ఉంటాను. నాకు 2 పాపలు, ఓ బాబు. 2 పాపలకి పెళ్ళయింది. పెద్ద పాప ఎంబీఏ, తనకు పాప బాబు. చిన్న పాప బీటెక్ ఎంబీఏ, తనకు పాప బాబు వైజాగ్లో ఉంటుంది, ఓ పాప విజయవాడలో ఉంటుంది. మా బాబు యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నాడు. నేను ప్రజెంట్గా విసనపేటలో ఉంటున్నాను. నేను విజయవాడే, కానీ ప్రజెంట్గా విసనపేటలో ఉన్నాను. మీ అందరి మధ్య ఉన్నాను. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మాకు గత 3 నెలల నుంచి కూడా మా పుట్టింటి పేరు, మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత 30 ఇయర్స్ మా పుట్టింటి పేరు వదిలేసేసి మా అత్తగారింటి పేరు మోస్తా ఉన్నాము. బట్ మాకు ఈ 3 months నుంచి పలగాని కృష్ణకుమారి వాళ్ళ పుట్టింటి పేర్లు మా అందరు పుట్టింటి పేర్లతో పిలుస్తుంటే మేము మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నామా, లేకపోతే మేము 10th class అలా వచ్చారని మాకు అసలు మా పిల్లలు మమ్మల్ని ఎలా గేట్ చేస్తున్నారంటే, ఏంటమ్మా మీరు యంగ్ బాయ్స్, మన రాజీవ్ అన్నయ్య అన్నట్టు యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ అని మేమందరం యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ అయిపోయామన్నమాట. కానీ ఈ గెట్ టుగెదర్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరిక కొంతమంది ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకున్నాను. బట్ ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. మీ అందరినీ ఇలా ఒకే వేదిక మీద చూస్తానని అనుకోలేదు. బట్ నాకు చాలా సంతోషంగా ఉంది.
మళ్ళీ ఈసారి గెట్ టుగెదర్ పెట్టే టయానికి కర్రలు పట్టుకొని వస్తాము. కట్టడి పళ్ళు పెట్టుకొని వస్తాము. చెవిటి మిషన్ కూడా పెట్టుకొని వస్తాము. ఆల్రెడీ ఉంది కాబట్టి నా నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారాలు. నేను వెటనరీ డిపార్ట్మెంట్లో లైవ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. మా వారు ఏమో నిమ్మకూరు ఏపీఆర్జీసీలో పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు. పాప ఏమో టీటీసీ చేసి బీటెక్ అదే బిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తుందండి. బాబేమో ఇంజనీరింగ్ చదివాడు. మిమ్మల్ని అందరినీ ఇట్లా కలిసినందుకు చాలా ఆనందం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ రమాదేవి. నెక్కడప్ప విజయలక్ష్మి, ధర్మాజిగూడెం. అయిపోయిందా? ఓకే. కే సుభద్ర, అసలుపేట. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు 1981-82 10th క్లాస్ విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు అందరూ మరి సమావేశానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఎలా డీల్ చేయాలా ఏంటనేది చాలా ఉత్కంఠభరితంగా మరి ఇప్పుడు భద్రాచలం నుంచి ఫోన్లు, తిరుపతి నుంచి ఫోన్లు, మరి ఏం చేయాలో, మీరు ఏం చేస్తున్నారు అని మొబలైజ్ చేసిన మధుసూదన్ రావుకి, కొండలరావు గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దూరంలో ఉన్నా సరే, లోకల్గా మేము ఉన్నా సరే పై ఎత్తున వాళ్ళు కవరింగ్ చేయడంలో చాలా సఫలీకృతులయ్యారు. ఏదైనా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి నా పేరు డివి సురేష్ బాబు. మరి ఇదే పాఠశాలలో నేను 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత నేను 1989 సంవత్సరంలో సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యి కృష్ణపేట చాట్రాయి మండలంలో పనిచేస్తూ ఇదే హై స్కూల్లో 2017 నుంచి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. మరి చాలా నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్లో నేను మా మిస్సెస్ ఇదే స్కూల్లో పనిచేస్తున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మరి ఈ స్కూల్లో పనిచేసి ఈ స్కూల్లో మరి అందరికీ అవకాశం రాదు. మరి ఆ కొద్ది అవకాశం మాత్రం నాకు వచ్చినందుకు చాలా నేను సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి నాకు చెప్పిన గురువులు కూడా నేను ఈ రోజు కూడా ఏ చిన్న విషయం వచ్చినా సరే మా పిఎస్ మాస్టర్ సాంబశివరావు గారు ఎట్లా చెప్పేవాళ్ళు, మా లెక్కల మాస్టర్ హనుమంతరావు గారు ఎట్లా చెప్పేవాళ్ళు, మా విద్యార్థులు కూడా మేము కంపేర్ చేస్తూ ఉంటాం ఏ చిన్న ఇది వచ్చినా సరే. ఎందుకంటే వాళ్ళు నేర్పిన ఆ క్రమశిక్షణ విద్యా బుద్ధులు ఇప్పుడు కూడా మరి మా టీచర్ గారు అరుణా టీచర్ గారు లెసన్ చెప్తున్నారంటే నేను ఆ టీచర్ గారు చెప్పే లెసన్ ఇప్పటికీ ఫాలో అవుతాను. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు. అదేవిధంగా నేను ఎంఎస్సీ ఎంబీడీ చేసినా సరే ఆ టీచర్ గారు ఎలా చెప్పారో నేను అదే కాన్సెప్ట్తో ఆ లెసన్ ఇప్పటికి కూడా మా విద్యార్థులు నేను చెప్తాను. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చి ఇప్పుడు కూడా మరి మాకు పిల్లలకి హనుమంతరావు గారు కానీ వాసుదేవరావు గారు కానీ వీళ్ళందరూ చెప్పినవి కూడా మాకు హనుమంతరావు గారు చెప్పడం అంటే అటు పక్క 8th క్లాస్ కాంపోజిట్ ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఆయన చొక్కా పైకి ఎత్తి బనీని పైకి లేపి ఆడపిల్లలు చూస్తున్నా సరే కొట్టేసేవాళ్ళు గట్టిగా. మరి మాకు ఇప్పుడు పిల్లలు మేము కొట్టాలన్నా సరే మా హెచ్ఎం గారు కూడా కొట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మరి అంత మీడియా ప్రభావం కానీ లేకపోతే చేసరికి పిల్లలు చాలా వేరియేషన్ వచ్చింది. మరి దానివల్ల కూడా మేము ఏంటంటే కాలకి తప్పట్లేక విద్యార్థులు కూడా చేసేది ఆ రకంగా మేము ఫాలో అవుతూ వస్తున్నాము. నాకు 2 పాపలు, పెద్ద పాప 2 అమ్మాయిలకి మ్యారేజ్ చేశారు. నా పెద్ద అమ్మాయి పేరు శ్రీలేఖ. ఇదే ఊరిలో సాంబయ్య గారు మా వీకుడు, పోలూరు సాంబయ్య గారు మా వీకుడు. పోలూరు సుధీర్ కుమార్ మా అల్లుడి గారి పేరు, ఆయన ఎంఎస్ చేశాడు. ఆయన కూడా అమెరికాలో 2 ఉన్నారు. మా పాప ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయింది పెద్ద పాప. చిన్న పాప టీసీఎస్లో సెలెక్ట్ అయింది. మా చిన్న పాప కూడా ఇటీవల కరోనాలో అక్టోబర్లో మ్యారేజ్ చేశారు. మా చిన్న పాప టీసీఎస్, మా అల్లుడి చిన్నల్లుడు కూడా విప్రోలో పనిచేస్తున్నారు. మరి వాళ్ళు మనం నేర్చుకున్న
విద్యాబుద్ధి మా పిల్లలు కూడా ప్రయోజకులయ్యారు. మరి ఇదే మన మిత్రులందరూ కూడా వాళ్ళ ఈ సమావేశానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. మరి తర్వాత 4 గంటలకి మనం అందరం కూడా ఒక గ్రూప్ ఫోటో అనేది కంపల్సరీగా దిగుదాం. ఎవరు దయచేసి వెళ్ళవద్దు. ఆ గ్రూప్ ఫోటో కూడా ప్రతి ఈచ్ మెంబర్కి కూడా ఒక కాపీ అనేది అందజేయడం జరుగుతుంది. మరి ఆ గ్రూప్ ఫోటోలో కూడా పాల్గొని ఏదైనా చిన్న చిన్న లోపాలు కానీ మన మిత్రులు కానీ జరిగినా సరే అన్యత భావించకుండా మరి సంతోషంగా సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ గురువులకు మిత్రులందరికీ అభినందన చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాటి గుర్తులన్నీ గుర్తు వస్తున్నాయి. ఇక్కడ నా పక్కన మా వైఫ్ లలిత, మా లైఫ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు వేదిక పాదాభివందనం చేస్తాను. నేను చదువుకునే రోజుల్లో తెలుగు మాస్టారు చెవు మెలేసి ఒక పద్యం నేర్పారు. ఆ పద్యం ఈ రోజుకి కూడా నేను ఉదయం బయటికి వెళ్ళే ముందు భగవంతుడి దగ్గర ఒకసారి ఆ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తాను. ఒకసారి ఆ శ్లోకాన్ని వినిపిస్తాను. నేను ఒకసారి శరద నీరదయందు ఘనసార పటీర మరాళ మల్లికార తుషార పేన రజిత చలకాశ పనీశకుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభా కారతనొప్పుడు నిన్నెప్పుడు కానభాగ్యముల్ కల్గు భారతి. ఈ శ్లోకం ఎట్లా వచ్చిందంటే నాకు చెవు మెలిపెట్టి నేర్పారు మా గురువుగారు. కానీ ఇప్పటికీ కూడా ఈ రోజుకి నేను మీ అందరి ముందు చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా ఈ పద్యం చదువుకోకుండా గురువుగారిని తలుచుకోకుండా బయటికి వెళ్ళండి. అలాగే నా పేరు ఎంవి రమణ, మా మిస్సెస్ విజయలలిత. నాకు 2 పిల్లలండి. 2 పిల్లలు. ఫస్ట్ పాప అండి. పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సెకండ్ బాబు కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. కొద్దిగా నేను మేనర్కం చేసుకున్నాను అక్కయ్య గారు అమ్మాయిని. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. అయినా కానీ మా మిస్సెస్, మా లైఫ్ పార్ట్నర్ అయిన మా విజయలలిత చాలా ఓపికగా చేస్తూ ఉంటాం. మా బాబుకి ఇంతగా, మా బాబు హ్యాండిక్యాప్డ్ 18 సంవత్సరాల నుండి పెంచిందంటే ఆ ఘనత మా మిస్సెస్కే ఉంది. 18 సంవత్సరాలు ఈ రోజుకి కూడా మా బాబుకి A to Z చేయాలి, లేదా నేను చేయాలి. ఈ రోజుకి కూడా మా బాబుని చూడటానికి మా పాపను అక్కడ ఉంచి మేము వచ్చాం కంపల్సరీగా. పాపకు ఆధారం కాబట్టి ఇంటి దగ్గర ఉందే వచ్చాం. నేను ఇక్కడ విశ్రమేట సమితిలోనే జాబ్ చేశానండి. 1986 సమితిలో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. సమితి నుంచి కన్సల్టేట్గా టెంపరీగా జాయిన్ అయ్యాను. ఇక్కడ టెంపరీగా జాయిన్ అయ్యి తర్వాత మండల ఫార్మేషన్లో రెడ్డిగూడ మండలం వేశారు. రెడ్డిగూడ మండలం తర్వాత లాంగ్ స్టాండింగ్ అని చెప్పి మళ్ళీ ఏ గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఏ గుంటూరులో కూడా 2008 వరకు ఎండి ఆఫీస్లో పనిచేశాను. టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత సార్ అప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది. కొద్దిగా మాకు ట్రాన్స్ఫర్ వస్తే ఇక కొద్దిగా అన్నీ ఆలోచించి ఈ ట్రాన్స్ఫర్ తోటి అమ్మా నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోయారు, బాబు కొద్దిగా హ్యాండిక్యాప్ ఉన్నారు, అన్నీ ఆలోచించి ఇక ఎల్ఐసీలో స్థిరపడదామని ఫుల్ టైం ఎల్ఐసీ ఏజెంట్గా స్థిరపడిపోయాను. ఖమ్మంపల్లిలోనే ఉన్నాను స్థిరపడిపోయి. ఈ అపురూప ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మన గురువర్యులు అందరికీ పాదాభివందనం. అదేవిధంగా మిత్రులందరికీ స్వాగతం. మాది మాధవరం. నేను రోజు ఈ పాఠశాలకి రోజు 12 కిలోమీటర్లు సైకిల్ మీద రావడం జరిగేది. రాను 12 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 24 కిలోమీటర్లు. నేను ఈ పాఠశాలలో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 సంవత్సరాలు చదవడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో మన గురువుల నుంచి చాలా విషయాలు, అన్ని విషయాల్లో క్రమశిక్షణగా ఉండటం నేర్చుకోవడం జరిగింది. ఆ రోజుల్లోనే మన పిఎస్ మాస్టర్ చక్కగా పిఎస్ నోట్స్ డిక్టేట్ చేసేవారు.
ఆ నోట్స్ తర్వాత అదేవిధంగా రామ్మోహన్ రావు గారు కానీ తర్వాత ఎన్ఎస్ టీచర్ గారు అరుణ్ గారు కానీ చక్కటి నోట్స్ ఇచ్చేవారు. ఎక్కువ మంది ఆ కాలంలో నోట్స్లు చాలా తక్కువ మంది ఇచ్చేవారు. ఆ నోట్స్ల సహాయంతోనే మేము ఆ నోట్స్లు చదువుకొని ఆ రోజుల్లో రిజల్ట్ కూడా చాలా తక్కువగా ఉండేది. 81, 82లో మొత్తం స్కూల్ మొత్తం మీద కూడా మొత్తం దాదాపు 10 ఫస్ట్ క్లాసులే వచ్చినాయి. అందులో నాదో ఒకటి. మేము 10th B సెక్షన్లో ఉండేవాళ్ళం. నేను, సురేష్, యేసు, రాజీవ్ కుమార్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట 10th క్లాస్ B సెక్షన్లో. నాకు ఆయన లెక్కలు రాకపోతే లెక్కలు నేర్పేవాడు, నేను ఆయనకి హిందీ నేర్పేవాడిని. ఆ విధంగా 10th క్లాస్ వరకు చాలా హ్యాపీగా జరిగింది నాకు. నేను తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, తర్వాత డిగ్రీ డిఆర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత బీఈడీ చేసి 96 DSCలో టీచర్గా సెలెక్ట్ కాబడ్డాను. తర్వాత నా వైఫ్ లక్ష్మీ సుజాత, ఈ ఊరు అమ్మాయి, ఆకుల లక్ష్మీ సుజాత, ఈవిడ కూడా టీచరు. మేము ప్రజెంట్ ఒకే స్కూల్లో చేస్తున్నాం, జడ్పీహెచ్ఎస్ రమణపేట హై స్కూల్లో. నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా, తను పిఎస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాం. మాకు 2 పిల్లలు. పెద్దబాబు బిట్స్ పిలానీలో చదివి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చిన్నబాబు ఐఐటి గౌహతిలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఇది మా బయోడేటా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన మిత్రులు మధు, రాజీవ్ కుమార్, కొండలరావు మరియు మిగతా మిత్ర బృందానికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు మన రామారావు గురించి ఒక విషయం చెప్పాలి. నాకు హిందీ టీచరు రామారావు, నేను లెక్కలు నేర్పాను. విశేషం ఏంటంటే 10th క్లాస్లో ఆయనకన్నా హిందీలో నాకు ఎక్కువ వచ్చినాయి, నాకన్నా లెక్కలు ఆయనకి ఎక్కువ వచ్చినాయి. మా గురువులు అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ఒక క్రమశిక్షణ అనేది మనకి అలవర్చారు. ఆ క్రమశిక్షణని పుణికిపుచ్చుకొని అదే ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ స్కూల్స్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా మిస్సెస్ కూడా మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు, ఒక బాబు, పాప. బాబు ఏమో AGBSC పూర్తయింది, MBA కోసం ట్రై చేస్తున్నాడు. అమ్మాయి బీటెక్ చదువుతుంది, విజయవాడలోని 4th ఇయర్ చదువుతుంది. తను అమెజాన్ కంపెనీలో సెలెక్ట్ అయింది. ఇది నా బయోడేటా. అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న గురువర్యులందరికీ నా పాదాభివందనాలండి ఫస్ట్. తర్వాత నా మిత్రులందరికీ శుభావంతులు. నా పేరు మేకల నిరీక్షణ రావు అండి. చూస్తున్నారు వంగి ఎవరో నన్ను ఎవరైనా గుర్తుపెట్టిన వాళ్ళు ఉన్నారా మీలో? ఎవరైనా కొంచెం ఒకసారి హ్యాండ్ తీసి పైకేస్తారా నన్ను గుర్తుపడితే? ఎవరికి గుర్తులేదా? ఇంట్లో లాగున్నానా? అయితే నాకు 3 పాపలండి. ఈయన పెద్ద బాబు BSc నర్సింగ్ అయిపోయింది, హైదరాబాద్ నాతోనే జాబ్ చేస్తున్నాడు, అప్రాడ్కి ట్రై చేస్తున్నాడు. 2వ బాబు ఏమో MBBS 2nd ఇయర్ వికారాబాద్ కాలేజ్. 3వ బాబు కూడా నీటికి లాంగ్ టైం తీసుకుంటున్నాడు. 3 బాబులు. నేనేమో ఒక వైస్టే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేనేజర్గా చేస్తున్నాను, ఆటోమొబైల్ ఫీల్డ్లో. హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ అండి అందరికీ. గురువర్యులు మరియు నాతోటి మిత్రులందరికీ కూడా ఈరోజు హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా ఒక గొప్ప పర్వదినం. ఏం చేతనంటే 30 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదివి మళ్ళీ ఈ రోజున ఆయా స్థితుల్లో మన యొక్క జీవితాన్ని గడుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా యొక్క బయోడేటా. నా పేరు పి చంద్రశేఖర్, కొండపురం మాది. నాకు 2 పాపలు. నేను ఈ పాఠశాలలో 8th క్లాస్ నుంచి 10th వరకు చదవడం జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యను మరి డిగ్రీ డిఆర్ కాలేజీ, బీఈడి
తిరుపతిలో చేయడం జరిగింది. తర్వాత 1996 డిఎస్సిలో నేను సెలెక్ట్ కాబడి ఎస్జిటిగా చాటా మండలం చిత్తపూర్లో జాయిన్ అవ్వడం జరిగింది. తదనంతరం 2019లో ఎస్ఐ ఇంగ్లీష్ ప్రమోట్గా నేను జడ్పిహెచ్ఎస్ వేమిరెడ్డిపల్లి హై స్కూల్కు వేదిక మీద ఉన్నటువంటి మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు పాదాభివందనములు. నా పేరు బరుసపాటి రామారావు, మా మిస్సెస్ ధనలక్ష్మి టీచర్గా సింగరేణి కాలేజ్లో టీచర్గా పనిచేస్తుంది. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప ఆలేఖ్య ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ ప్రిపేర్ అవుతుంది. చిన్నమ్మాయి శ్రీలేఖ బీడీఎస్ 3rd ఇయర్. ఇది నా బయోడేటా. ముఖ్యంగా మా గురుతులందరికీ మొదటగా ప్రాధాన్యవందనం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి పూనుకున్న మా 10th క్లాస్ బ్యాచ్ 8182 బ్యాచ్ మిత్రులందరికీ మా శుభాకాంక్షలు. ఎక్కడి నుంచో వచ్చారు. అందరికీ చాలా సంతోషకర విషయం. ఇక్కడ లోకల్గా ఉండి ఆకాల వాసు, మధు, డొక్కు సురేష్, రవిచంద్, ముత్తంశెట్టి వెంకటేశ్వరరావు మేమంతా కలిసి కష్టపడి పనిచేస్తేనే వాళ్ళ వేదిక ఉంది. అలాగే మాతో పాటు సర్వేశ్వరరావు పాపం వాడి కష్టం కూడా ఎక్కువగా ఉంది ఇందులో. పోతే నేను ఎన్నో శ్రీనివాస్ వల్ల నా పేరు మరి గుర్తుందో గుర్తులేదు తెలియదు, కానీ నాకు చాలామంది నాకు గుర్తున్నారు. నేను ఎంఏ చేశాను. అట్లాగే నాకు 2 బాబులు, 1 పాప. వాళ్ళు కూడా పెద్ద బాబు ఎంబీఏ ఢిల్లీ గుర్గావ్లో ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తున్నాడు. పాప ఎంటెక్. 3వ బాబు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు. అయితే ఏంటంటే మాకు తీరని కోరిక అలా మిగిలిపోయింది. నేను అప్పుడు పీజీ చేద్దాం అనుకున్నాను. నేను డిఎన్ఆర్ కాలేజీలో ఎంఏ చేశాను. ఆ టైంలోనే పీజీ చేద్దాం అనుకుంటే నేను స్వామి గారికి ఒక్క కొడుకుని అవ్వడం వల్ల స్వామి గారు నన్ను పట్టుకొని లాక్కొచ్చేసారు భీమవరం నుంచి. గురువులు అయితే తెలుసు అందరికీ, నాన్నగారు శుభచరితులే. ఆ కోరిక నాకు మా పిల్లల ద్వారా కూడా తెలియలేదు. అదొకటే కొంచెం బాధాకరమైన విషయం. మా పిల్లలు కూడా ఎవరో పిహెచ్డి కానీ ఎంపీలు కానీ చేయలేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మాత్రం చేశారు. మరి మా ముందు మనలో మనవాళ్ళలో తిరుగుద్దని ఆ కోరిక మీ అందరినీ కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గురువుగారులందరికీ నా పాదాభివందనములు. నేను మొక్కాల వేణు సుధాకర్ రెడ్డి, మద్దుల పర్వ, సుభద్ర. నేను 6th నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. 10th అయిన తర్వాత ఐటీఐ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా సింగరేణిలో నా యేసు నాకంటే ఉన్నత స్థాయిలో ప్రజెంట్గా సింగరేణిలో చేస్తున్నాం. నాకు 2 పాపలు. పెద్ద పాప దివ్య ఎంసీఏ చేసింది, మ్యారేజ్ అయింది. వాళ్ళు బిజినెస్గా సెటిల్ అయ్యారు. చిన్నమ్మాయి యుఎస్లో ఉంది, ఎంఎస్ చేసి జాబ్ చేస్తుంది. ఇక్కడ మనకి చేసినటువంటి మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి కృషి చేసిన మన ఫ్రెండ్స్ మొత్తానికి అందరికీ శుభోదయము. అందరికీ నమస్కారం. హేమబిందు సుధీర్ కుమార్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోసం మా మిస్సెస్ పిల్లలు. అంటే అందరికీ నమస్కారం. గురువులకి పాదాభివందనాలు. నాతోటి పూర్వ విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఎప్పటి నుంచో ఎంతో కాలంగా సుదీర్ఘకాలం 40 సంవత్సరాల పాటు
మనం ఎదురు చూసిన మధుర క్షణం వచ్చింది. నేను కూడా క్లుప్తంగానే ముగించదలుచుకున్నాను. మనం ఇంకా సార్ వాళ్ళకి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఉంది, సన్మాన కార్యక్రమం ఉంది. ఇంకా సార్ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత గ్రూప్ ఫోటో ఉంది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి క్లుప్తంగానే ముగిస్తాను. ఈ స్కూల్లో ఎన్నో బ్యాచ్లు ఎంతో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు బ్యాచ్లు కానీ, మన బ్యాచ్ కానీ, తర్వాత బ్యాచ్లు కానీ. ఏ దేశం ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నట్లు విదేశాల్లో స్థిరపడిన ఈ మూలాలు మర్చిపోకుండా, విద్య నేర్పిన గురువుల్ని మర్చిపోకుండా, అరచేతిలో అరటిపండు ఒలిచిపెట్టినంత తేలికగా ఈజీగా మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మనం చాలాసార్లు అనుకునేవాళ్ళం. అష్టదిగ్గజాలని, నవరత్నాలని, అద్భుతమైనటువంటి వాళ్ళ శిష్యరేఖంలో శ్రద్ధగా అంటుకట్టినట్లుగా అడ్డదిడ్డంగా పెరగకుండా ఎంతో చక్కగా క్రమశిక్షణగా మన బ్యాచ్ వాళ్ళందరూ ఎదిగినట్లుగా, వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దినట్లుగా మనందరికీ అర్థం అవుతూ ఉంది. నా భార్య వరలక్ష్మి, మా అమ్మాయి హిమబిందు, బాబు సుధీర్ కుమార్. చాలామంది అనుకునేవాళ్ళు, అడిగేవాళ్ళు మీది లవ్ మ్యారేజా అని. మన చిన్నతనంలో ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ స్కూల్లో ఇక్కడ ఆడుకునేవాళ్ళం, మహా అయితే సెంటర్కి వెళ్ళేవాళ్ళం, అటు వెళ్ళిపోయేవాళ్ళం. తెలియదు అసలు ఆ పదాలు. మల్లయ్యకి కజిన్ అవుతుంది, సోమయ్య గారికి డాక్టర్ అవుతుంది, పెదనాన్నగారి ఫ్రెండ్ సోమయ్య గారు. అయితే మరి సంబంధం కుదిర్చినప్పుడు మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రామశేష్ గారు, డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు, మరీ ముఖ్యంగా మా బంగారు తల్లి అరుణమ్మ, వీళ్ళందరూ ఏంటి ఎంతమంది ఏంటి చేసుకోవాలంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి అలా మంచి మ్యాచ్ని సెట్ చేయాలని వాళ్ళంతా ఆశపడి చక్కగా చేయడం జరిగింది. వివాహాన్ని అన్నమ్మ వాళ్ళు మాస్టర్ టీచర్ గారు ఇద్దరు వచ్చి చక్కగా దగ్గరుండి జరిపించడం జరిగింది. గోవిందరాజు గారు వచ్చారు, చాలామంది మిత్రులను పెద్దలు రావడం జరిగింది. పాప ఎంటెక్ అయ్యి శాస్త్ర యూనివర్సిటీలో, తంజావూరులో శాస్త్ర యూనివర్సిటీలో ఎంటెక్ చదివింది. అక్కడే చదువుతానని పట్టుబట్టి వెళ్ళింది. తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటాయి, అంటే మన ఆంధ్రాలో బాగావా అని కాదు, ఎక్కడైనా క్రీమ్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా బాగా చదువుతారు, దాని గురించి కాదు. మనకు వచ్చేసరికి ఆంధ్రాలో ఏంటంటే 90% మార్కులు వస్తాయి, సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండవు. ఇంటర్వ్యూల్లో మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆన్సర్ చెప్పగలగాలి. అది మనకి ఇక్కడైతే మన వాళ్ళు తెలుగు వాళ్ళు కలిస్తే చస్తే ఇంగ్లీష్లో మాట్లాడరు, తెలుగులోనే మాట్లాడతారు. అందుకని నేను తీసుకెళ్ళి తమిళనాడులో పడేసారు. అక్కడైతే ఒక రూమ్లో 4-5 లాంగ్వేజ్ కలిసిన వాళ్ళు మాట్లాడతారు, కలుస్తారు, డిఫరెంట్ లాంగ్వేజ్, వైడ్ రేంజ్ తెలుస్తుంది. అలాగే దాని మూలానంగా అక్కడ వాళ్ళకి తెలుగు నేర్పింది, తమిళం నేర్చుకుంది. మా అన్నం ఏదో చిన్నప్పుడు నేను చిన్నతనంలో స్ప్రింగులు మింగావేరా అనేది, స్ప్రింగ్ లాగా మూవ్ అయ్యావని. మా అమ్మాయి కూడా అట్లాగే స్ప్రింగులు మింగినట్లుగా భరతనాట్యం చేస్తుంది, మల్టీ టాలెంటెడ్. చెప్పుకోవడం కాదు కానీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు. టీసీఎస్ ప్లేస్ అయింది, చెన్నై టీసీఎస్ బ్రాంచ్లో చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంది. వీడు సుధీర్ కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు. వీడు కూడా మొన్న జనవరి 1 రోజున మెయిల్ పెట్టారు టీసీఎస్ వాళ్ళు, టీసీఎస్ సెలెక్ట్ అయినట్లుగా. ఇట్లా నిన్న నన్ను కొండలరావు క్వశ్చన్ అడిగాడు, యారా నువ్వు టీచర్ ప్రొఫెషన్లోకి
ఎందుకు వచ్చారో మేస్టర్ వాళ్ళని చూసే వచ్చేవాడు చెప్పేవాడితో. ఈ ఫ్యాషన్ కాదురా, ప్యాషన్తో వచ్చాను, నేను ఇష్టంతో వచ్చాను. చిన్నప్పటి నుంచి కూడా మేస్టర్ వాళ్ళని వాళ్ళందరినీ చూసి ఇలా నేర్చుకోవాలి, ఎదగాలి, ఒదిగి ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, పిల్లల్ని అలా మేము స్కూల్లో కూడా అదేవిధంగా పిల్లల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దుతూ ఉన్నాం. నేననే కాదు, మాస్టర్ శిష్యులైనటువంటి శిష్యగణం అందరూ కూడా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. సురేష్ కానీ, సాయిరాబాను కానీ, రామారావు, సుజాత, దయచేసి ఏమన్నా సమయానికి పేర్లు గుర్తురాక చెప్పలేకపోతే అన్యదా భావించద్దు. అందరూ కూడా పేరు పేరున వాళ్ళు ఇచ్చినటువంటి మంచి లక్షణాలని పుణికిపుచ్చుకొని 10th క్లాస్లో 2 గంటలైనా 3 గంటలైనా సరే నుంచునే పాఠం చెబుతాం. దాదాపు ఎన్నో బ్యాచ్ని పంపించాం. అన్ని గంటలు నుంచునే చెప్తాం. ప్రతి ఒక్క విద్యార్థికి మాస్టర్ వాళ్ళలాగానే అత్తిపండు వచ్చి చేతిలో పెట్టినట్లుగా చెప్పాలనే సంకల్పంతో వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని వాళ్ళకు ఉన్నటువంటి వెనకటి రోజుల్లో మనకున్నటువంటి అవకాశాలు తక్కువ, బ్రాంచెస్ తక్కువ, అప్లైడ్ కోర్సెస్ తక్కువ. కానీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పెరిగింది, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ పెరిగాయి, అవకాశాలు పెరిగాయి. వాటిని మీరు అందిపుచ్చుకోవాలి. 10th క్లాస్ నుంచి కూడా మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళొచ్చు. ఫర్దర్గా ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎలా చదవాలి, ఏ పోస్టులకి వెళ్ళొచ్చు అనేది అన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ రోజున ఈ విద్యార్థులు మన గురువులు నేర్పిన క్రమశిక్షణ మంచి మార్గదర్శకత్వంలో మేమంతా మీ శిష్యులుగా మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పని సభాముఖంగా వరలక్ష్మితో సహా ఆమె కూడా చాలా బాగా చెప్పేటువంటి టీచరు. ఎన్ఎస్ టీచర్ గారు అందరూ పేరు పేరున చెప్పాల్సి వస్తే ఇంకా చాలాసేపు పట్టుద్ది. అందుకని నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. అందరూ కూడా చాలా మనకి బాగా చెప్పారు. ఎవరు మన క్రాఫ్ట్ మేస్టర్ ఆ రోజున నీతి కథలు చెప్పబట్టే మనం ఈ రోజున వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాను. మరి ఇంతటి ఆనందదాయకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రులందరూ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గురువులకు మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు కారకులైనటువంటి ప్రతి ఒక్క గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నేను నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.